కోరుతున్నాను. మరి మరి అన్నగారు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. అన్నకు మరి అందరం కలిసి స్వాగతం పలకాం. చాలా సంతోషం. మరి ఇప్పటికీ చాలా ఎప్పుడు అనుగుణంగా ఈ సంతోష్ నగర్ని ఎవరు కూడా ఇంతకుముందు ఏం చూడలేరు. మరి అన్నగారు మరి ఎంతో ప్రేమించి మనల్ని సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అన్నగారు మరి మనల్ని ఎంతగానో ప్రేమించి ఇవన్నీ కూడా ఆయన ఉద్దేశంతో చేసి ఉన్నారు. ఇంత అభివృద్ధిగా చెందడం కూడా గతగా నేను చూసినట్టయితే మీ అందరికి కూడా తెలుసు. ఈ సంతోష్ నగర్ ఇంతకుముందు ఏ విధంగా ఉండే, మరి ఎన్నికల్లో మరి అన్నగారు గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చండు. మరి మనం ముందుగా ఇక్కడ చూస్తున్నాం బిల్డింగ్ కూడా అన్నగారు మనల్ని మేము వెళ్ళి ఒక మాట చెప్పగానే మరి అన్నగారు కూడా బిల్డింగ్ విషయంలో కూడా ప్రేమతో మనకి ఇచ్చిండు. సంబంధించినటువంటి పెద్ద మనుషులందరికీ, వేదిక మీద ఉన్న పెద్ద మనుషులకు, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అట్లనే మా సీనియర్ నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి సీనియర్ నాయకులకు, సంతోష్ నగర్ కాలనీ యొక్క ప్రజలకు, నా అక్క చెల్లెళ్లకు, బోనాలు ఎత్తిన అక్క చెల్లెళ్లకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నేను మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెన కోసం సంతోష్ నగర్ కాలనీలోకి వచ్చిన, మీ ముందు నిలబడ్డా. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మీ ఓటు అడగటానికి వచ్చిన. మరి నేను ఇంతకుముందు సంతోష్ నగర్ కాలనీలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది అని చెప్పి మీకు సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నా. అది మన కాలనీలో సీసీ రోడ్లు కావచ్చు, 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేసుకున్నాం మన కాలనీలో. 40 ఇండ్లున్న కాలనీ, 40 ఇండ్లున్న కాలనీలో 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేసుకున్నాం. అట్లనే 5 లక్షల రూపాయలతోటి సంఘభవనం కట్టుకున్నాం. అట్లనే ఇది మెయిన్ రోడ్ మీద డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నదని మీరు చెప్తే అది కూడా మొత్తం డ్రైనేజ్ కూడా వేపించడం జరిగింది. అది మీ కళ్ళ ముందటనే ఉన్నది. అట్లే ఇవాళ ఇంతకుముందు మన మంచినీళ్ళ కోసం ఎంత ఇబ్బంది ఉంటుండే మీకు తెలుసు. ఒకటే బోరు ఉంటే ఆ బోర్ కాడికి బోర్లో నీళ్లు ఉండే, నీళ్ళు లేకపోయా. ఇవాళ మన ప్రతి ఇంట్లో పోచంపాడికి వెళ్ళి గంగ నీళ్ళు తీసుకొచ్చి మన ఇంట్లోనే ఇవాళ ప్రతి ఇంట్లో ఒక నల్లా పెట్టి కేసీఆర్ గారు ఇవాళ మనకు మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు. మీరు ఇంటనే బిందెల నీళ్ళు పట్టుకుంటున్నారు, ఏడికి పోతలేరు మీరు. ఇది కూడా మీ అందరు గమనించాలి దయచేసి. ఈ పెన్షన్లు అన్నీ కూడా 2000 రూపాయలది 5000 రూపాయల దాంట్లో పెట్టబోతా ఉన్నాం. ఫస్ట్ 3000 చేస్తాం, తర్వాత 3500, 4000, 4500, 5000 అట్లా పెంచుతాం మన 5000 లోపలనే. అట్లనే భూమి ఉన్నవారికి రైతు బంధు 10,000 రూపాయలది 12,000 రూపాయలు చేస్తాం. తర్వాత ప్రతి సంవత్సరం ఇవి పెంచుకుంటా పోతాం. అట్లా 16,000 రూపాయల దాంట్లో చేస్తాం. అట్లనే ఏ ఇంటనైతే పెన్షన్ రాదో, ఏ ఇంటనైతే రైతు బంధు రాదో, ఏ ఇంటికైతే అసలు ఏమీ రాదో గవర్నమెంట్ది, ఆ ఇంట్లో ఉన్న మహిళకి 3,000 రూపాయల సౌభాగ్య లక్ష్మి కూడా ఇస్తాం నెల నెల. ఇకపోతే కొన్ని ఇల్లు లేని వారు ఉండొచ్చు ఈ ఊర్లో. మరి మొన్న అప్లై చేసుకోలేదట, అప్లై చేసుకుంటే నేను శాంక్షన్ చేద్దును. ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకుంటే 3 లక్షల రూపాయల సాయం చేస్తాం గృహలక్ష్మి పేరు కింద. మరి ఇప్పుడు ఎలక్షన్లు కాగానే మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే ఎంతమంది అయినా సరే వాళ్ళకి నేను మంజూరు చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గమనించండి దయచేసి. ఇవాళ మీరు చూస్తున్నవి, ఇవాళ వస్తున్నవన్నీ కూడా ఏవి కూడా మనకంటే మొదలు లేవు. మనకంటే మొదలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీలు ఉన్నప్పుడు లేవు. కేసీఆర్ వచ్చినాకనే ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ. కాబట్టి దయచేసి గమనించి మీరందరూ కూడా ఏమమ్మా ఇదే బాధ ఉంటుంది, ఇదే మోరిలా ఇదే బురదలు ఉన్నవాడితే మంచిగా ఉంటుండే. ఇప్పుడు చేసి పెట్టింది పక్కకు పోయింది కదా, చేసినాయని కూడా గుర్తయినాయి. ఇంకా రేపు రాబోయే రోజుల్లో పెన్షన్లు పెంచుతున్నాము, రైతు బంధు పెంచుతున్నాము, బియ్యం కార్డు లేని వాళ్ళకి బియ్యాలు కార్డు ఇప్పిస్తున్నాము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అప్లై చేసుకొని వాళ్ళు కట్టుకోవచ్చు. కూలిపోయిన ఇల్లు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇల్లు అయినా కూలిపోతున్నా అనుకోండి, అక్కడనే మీరు కూలగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకుంటామంటే 3 లక్షల రూపాయలు ఇస్తాం.
ఆ గృహలక్ష్మి సాయం కూడా చేస్తాం. ఇట్లా అన్ని కూడా మీరు చెప్పినాం. దయచేసి మీరు అందరూ కూడా సంతోషాలు కాలనీ వాళ్ళు ఒక్క ఓటు బాధపోకుండా మొత్తం కూడా కేసీఆర్కు కారు గుర్తుకెళ్ళి నేను మీకుంటా, మీరు నాకుంటారు. ఏదేమైనా ఏ పని ఉన్నా సరే చేసేవాడిని నేను ఉన్నా అని చెప్పి మీ అందరికీ నేను పేరు పేరున మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.